నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ఇంతకాలం కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పడం కష్టమని భావించే వాళ్ళం. క్రిటికల్ సమయాల్లో కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం అనేవాళ్ళం. కానీ శాస్త్రవేత్తలు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం వెతికారు. గుడ్డు కాదు, కోడే ముందు అని తేల్చారు. ఒకప్పుడు పక్షులు, సరీసృపాలు గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. జెనీవా విశ్వవిద్యాలయంలోని జీవరసాయన శాస్త్రవేత్త మెరైనా ఓలెవెట్టా నేతృత్వంలోని బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. కోడి ముందు, తర్వాత గుడ్లు. బిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న ఇట్సియోస్పోరిస్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్పెరా పెర్కిన్సీ అనే ఏకకణ జీవి అధ్యయనం ఆధారంగా పరిశోధకులు కోడి ముందు అని తేల్చారు. కోడిగుడ్లు పెట్టడానికి ముందు పిండం లాంటి నిర్మాణాలను ఏర్పరచుకునే సామర్థ్యం జంతువుల ఆవిర్భావానికి ముందే ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు. పరిస్థితులు అనువుగా మారే వరకు అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని కనుగొన్నారు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బయోకెమిస్ట్ ఒమామా డ్యుడిట్ సైతం కోడి ముందా గుడ్డు ముందా అనే విషయంపై కీలక విషయాలు వెల్లడించారు. సి పెర్కిన్సీ ఒక ఏకగణ జాతి అయినప్పటికీ భూమిపై మొదట జంతువులు కనిపించక ముందే జాతుల్లో బహుళ సెల్యులార్ కోఆర్డినేషన్ డిఫరెన్సెస్ ప్రక్రియలు ఉన్నట్లు వెల్లడిస్తుంది. సి పెర్కిన్సీ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం గుడ్ల కంటే ముందే కోళ్లు ఏర్పడ్డట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు. అంతేకాదు, తొలినాళ్లలో కనిపించిన గుడ్లను నేటి గుడ్లకు పోలిక అస్సలు లేదన్నారు. పరిణామం చెందుతూ వివిధ రకాల జంతు జాతులుగా అభివృద్ధి చెందాయన్నారు. సో గుడ్డు కంటే ముందే కోడి వచ్చినట్లు భావిస్తున్నారు. మనం ఇప్పుడు చూసే గట్టి పెంకుల్లాంటి గుడ్లు డైనోసర్ల కాలంలోనే ఏర్పడ్డట్లు గుర్తించారు. అంతకుముందు కోడి పిల్లలు జన్మించేవని అంచనాకు వచ్చారు. అవి ఇచ్చోస్పియరిస్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్పెరా పెర్కిన్సీ అనే ఏకకణ జీవి నుంచి ఆవిర్భవించినట్లు భావిస్తున్నారు. అవి అభివృద్ధి చెంది కోళ్లుగా ఏర్పడడంతో పాటు ఆ తర్వాత పరిణామ క్రమంలో ఈ రోజు మనం చూస్తున్న విభిన్న జంతు రాజ్యానికి దారితీసినట్లు వెల్లడించారు. గుడ్డు ఏర్పడడానికి ముందు మనుషుల మాదిరిగానే పిల్లలకు జన్మనిచ్చేవి. ఆ తర్వాత గుడ్డు ఏర్పడి పొదగడం మొదలుపెట్టినట్లు జెనీవా పరిశోధకులు తేల్చారు. అయితే కోడి కంటే ముందు గుడ్డే వచ్చినట్లు గతంలో పలువురు పరిశోధకులు వెల్లడించారు. అసలు వాస్తవం ఏంటంటే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.